ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విజయవాడలో ఆంధ్ర బ్యాంక్ విజయవాడ జోన్ని అత్యంత సక్సెస్ఫుల్గా డీల్ చేసిన మొన్నటి వరకు డీజీఎంగా ఇప్పుడు జీఎంగా ఉన్నటువంటి రవికుమార్ గంధం గారితో ఉందాం. ఆయన నవశక్తి లాంటి ఎన్నో ప్రాజెక్టులను ఈ జోన్కి తీసుకొచ్చి జోన్ని విజయ పదంలో నడిపిన వ్యక్తి. సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సార్, చెప్పండి, ఎటువంటి సవాళ్లను మీరు ఎదుర్కొన్నారు ఈ జోన్లో? ముఖ్యంగా ఆర్థికంగా ఏ పరిస్థితి నుండి ఎటువంటి స్థాయికి తీసుకురాగలిగారు? ఇప్పుడు 2.5 సంవత్సరాల క్రితం నేను విజయవాడ జోనల్ మేనేజర్గా వచ్చినప్పుడు 4,900 కోట్ల రూపాయల వ్యాపారం ఉండేది ఈ జిల్లాలో. దాన్ని ఈరోజు 8,300 కోట్ల రూపాయలకు తీసుకెళ్లడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మేము ఒక పంచసూత్ర ప్రణాళికని మేము ఏర్పరచుకున్నాము. ఒకటేంటంటే శాఖల విస్తరణ. 87 ఉన్న శాఖల్ని 104కి విస్తరించాము. ఇంకొక 8 శాఖలు ఏర్పరిచి 112 శాఖలకి ఈ సంవత్సరం తీసుకెళ్లాలన్నటువంటి ప్రణాళికతో ఉన్నాము. రెండవది, బ్యాంకుల్ని శాఖల్ని బాగా ఆధునీకరించడం, బాగా మోడర్న్గా నవశక్తి పేరుతో ఇతరత్ర శాఖలను కూడా ఖాతాదారులకు సౌకర్యాలను ఎక్కువగా కల్పించేసి విస్తరించడం. మూడవది, ఖాతాదారుల సంఖ్యను విస్తరించుకోవడం, అంటే ఎక్కువ మంది ఖాతాదారులకి బ్యాంకు సేవలను అందుబాటులో తేవడం కోసం అనేక రకమైన క్యాంపెయిన్లు పెట్టి సిబ్బందిని పూర్తిగా అందులో ఇన్వాల్వ్ చేసి ఖాతాదారుల సంఖ్యని చాలా ఎక్కువగా పెంచుకోగలిగాము. నాలుగవది, టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకోవటం, అంటే టెక్నాలజీని ఏటీఎంల ద్వారా కానీ, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేకపోతే ఇతరత్ర అటువంటి కార్యక్రమాల ద్వారా మేము ఎక్కువగా టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల 46 ఉన్న ఏటీఎంలు ఈరోజు 90 ఏటీఎంలకు తీసుకెళ్ళాం. ఇంకా ఏటీఎంలు అన్ని చోట్ల చేయడం అనేది. ఈ ఏటీఎంల విస్తరణలో కూడా మేము అన్ని ప్రాంతాలకి సమప్రాధాన్యం ఇచ్చాము, గ్రామీణ ప్రాంతాలకి, పట్టణ ప్రాంతాలకు కూడా. దాంతో ఐదవది, సిబ్బందికి ఉత్తమ శిక్షణ ఇస్తూ ఖాతాదారుల యొక్క సేవని బాగా పెంపొందించడం అనే కార్యక్రమం పెట్టుకున్నాము. దీనివల్ల కూడా మా వ్యాపార అభివృద్ధి బాగా జరిగి ఆంధ్ర బ్యాంకు అంటే ఇవాళ ప్రతి ఇంట్లోనూ మారుమోగే విధంగా కూడా మేము తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్తో ఆంధ్ర బ్యాంకు ముడిపడి ఉన్నది. ఎందుకంటే కృష్ణా జిల్లాలో నుండి మచిలీపట్నంలో 1923వ సంవత్సరంలో డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్యతో స్థాపించబడి తొలుత అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వారు, ముఖ్యంగా ఈ ప్రాంతం వారు ఇచ్చిన తోడ్పాటుతోనే ఆంధ్ర బ్యాంక్ అభివృద్ధి చెంది ఈరోజు 2,150 శాఖలతోనూ మరి దాదాపుగా 1900 ఏటీఎంలతో దేశమంతా విరాజిల్లుతుంది. అంటే దానికి పునాది వేసిన ప్రాంతం ఇదే. కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధికి ఆంధ్ర బ్యాంక్ ఎప్పుడూ కట్టుబడి ఉన్నది. సరే, ఇటీవల మీరు చెప్పినట్టు ఒక వార్తా ఛానల్ ఒక క్యాపిటల్ నిర్మాణం కోసం నిధులు సేకరిస్తూ ఉంటే మేము కూడా మా సహకారం అందించి మా బ్యాంకులో ఖాతా ఏర్పరిచి మేము మా వంతు ప్రచారం చేసి దానికి మా యొక్క సహకారంతో కొంత చందాలను వసూలు చేయడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ముందు క్యాపిటల్ నిర్మాణానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క కంపెనీలకి కానీ, గవర్నమెంట్ ఏర్పరిచే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మేము రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అంటే ఇప్పటి వరకు నేను డిప్యూటీ జనరల్ మేనేజర్గా ఆంధ్ర బ్యాంకు విజయవాడ జోన్ని చూడటం జరిగింది. ఇక ముందు బ్యాంకు ఏ కార్యక్రమం అప్పచెప్పినా ప్రాబబ్లీ అది బ్యాంకు లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలని నా ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్కి తగ్గట్టు అన్ని ప్రాంతాలకి వర్తింపజేయడం, అదేవిధమైన ఇదే వరవడిని బ్యాంక్ అంతటా తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఏది చేసినప్పటికీ కూడా నేను ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకి, రైతులకి ఎక్కువగా బ్యాంకులు సేవలు అందించాలనేటువంటి దృక్పథం ఉన్నవాడిని. ఆ డైరెక్షన్లోనే నా చర్యలు ఉంటాయనేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్ సేవలను విస్తరించే దిశగా ఆంధ్ర బ్యాంక్లో తన కృషి ఉంటుందని డీజీఎంగా ఉన్నటువంటి గంధం రవికుమార్ చెప్తున్నారు. ఆయన జీఎంగా కూడా మంచి ఫలితాలు సాధించాలని, ఉన్నత స్థానాలకి ఎదగాలని 99 టీవీ తరపున మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ భాగ్యరాజ్తో వేణుగోపాల్, విజయవాడ.